నారాయణాయ. గోదా సమేత రంగమన్నార్ తిరువడిగిరే శరణం. విష్ణు చిత్తుడు గోదా ఆండాళ్ళకి మధుర కవి గురించి, నమ్మాళ్ళవార్ గురించి కూడా చెప్పారు కదా. మరి గోదా మనసులో కలవరం మొదలైంది. మరి విష్ణువు నమ్మాళ్ళవారికి ప్రత్యక్షంగా కనిపించి ఆయనను వైకుంఠానికి ఆహ్వానించాడు కదా. అలా కూడా స్వామి ప్రత్యక్షమవుతాడా అప్పా అని అడిగింది. అంటే నమ్మలేని నిజం అన్నమాట. విష్ణువు తన శిష్యుడు కోసం తాను ప్రత్యేకంగా గరుడ వాహనం పైన ప్రత్యక్షమవడం అన్నది, శ్రీభూనీలా సమేతంగా ప్రత్యక్షమవడం అన్నది సాధ్యమా, నిజమేనా అంటే కథలో చెప్పారు తండ్రి గారు. మళ్ళీ వాస్తవంలోకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మనసులో ప్రశ్న అడిగింది తండ్రిని. నాన్న, అప్పా ఇలాగా ముందా జరుగుతుందా? ఎందుకు జరగదమ్మా, నా జీవితంలోనే జరిగింది అన్నారు ఆయన. మీ జీవితంలో జరిగిందా? విష్ణువు మీకోసం వచ్చారా, కనిపించారా? ఈ కథ నాకు ముందుకు ఎందుకు చెప్పలేదు నాన్న అని అడిగింది ఆ అమ్మాయి. అమ్మా, ఎవరినైనా ఉదాహరణగా చెప్పిన తర్వాత దానికి మనం కొనసాగింపుగా మన గురించి చెప్పుకోవచ్చు, కానీ మన స్వోత్కర్ష ఎప్పుడూ తప్పమ్మా. మన గురించి మనం చెప్పుకోవడం కంటే వేరే వాళ్ళ గురించి చెప్పడంలోనే గొప్పతనం ఉంది. ఇది కూడా మనం ఒక సూత్రాన్ని పాటించాలి. ఎప్పుడు కొంతమంది తమ గురించి తాము చెప్పుకుంటూ ఉంటారు, మేము అంత చేసాం, మేము ఇంత చేసాం. స్వోత్కర్ష కంటే తమలోని గొప్పదనాన్ని వేరే వాళ్ళు గుర్తించాలి కదా. తమ గొప్ప తామే చెప్పుకోవడం, తమ ఢంకా తామే బజాయించడం మంచిది కాదు. అంత పెద్ద ఆహ్వానించవలసినటువంటి విషయం కాదు. విష్ణు చిత్తులు వారు అన్నారనమాట. ఆయనలాగే నా జీవితం కూడా ఇలాంటి అనుభవమే ఉంది తల్లి అంటే, అప్పా చెప్పండి, నాకు ఇన్ని రోజులు ఆ సంగతి తెలియదు కదా, మీకు కూడా విష్ణు పరమాత్మ దర్శనం ఇచ్చాడంటే నాకు ఎంత గొప్ప జన్మ ఇది అని ఆయనకి చరణాలను అంటి నమస్కారం చేస్తే పాపం విష్ణు చిత్తుల వారు కూడా కరిగిపోయారనమాట. ఎందుకంటే ఆవిడ అయోనిజ, ఏమో ఆమె సీతమ్మేమో, తనకు అలా లభించిందేమో అని ఆమె మనసులో ఉన్నటువంటి భక్తి భావనకి ఆయన కూడా పులకరించిపోయి, లేకపోతే 7-8 ఏళ్ల పిల్లలకి అలాంటి ప్రశ్నలు రావడము, కుతూహలం కలగడం కూడా గొప్ప విషయం కదా. అలాగా ఆయన కూడా నువ్వు ఆ కథ వింటావా అంటే తప్పకుండా అప్పా చెప్పండి ఆ కథ అంటే, అమ్మ శ్రీవిల్లిపుత్తూరికి ఉత్తరాన మధుర అన్నటువంటి ఒక నగరం ఉందమ్మా. వల్లభదేవుడు అనేటువంటి ఒక రాజు, ఆ రాజు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆ రాజు రాత్రివేళలా ఒంటరిగా సంచరిస్తూ తన పరిపాలన ఎలా ఉంది అని తెలుసుకునేవాట. అలా తెలుసుకునే క్రమంలో ఒకరోజు ఒక ఇంటి వసారాలో వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుంటే అక్కడ దేశమంతా సుభిక్షంగా ఉంది, ఆయన కూడా ఆనందంగా ఉన్నాడు రాజుగారు. కానీ అప్పుడప్పుడు అలాగా బయటకు వచ్చి ప్రజల్లో ఏకమై తాను కూడా తన గురించి తెలుసుకుంటే ఆయనకు అదో సంతోషం వల్లభదేవుడికి. అలాగొచ్చి కూర్చుంటూ ఉంటే వసారాలో ఒక వృద్ధుడు కూడా కూర్చొని ఉన్నట్టు. అక్కడ ఆయనలో ఒక దివ్యమైన తేజస్సు ఉందన్నమాట. ఆ తేజస్సును చూసి, స్వామి మీరు చాలా గొప్పవారు, ఏదో కారణజన్ములాగా ఉన్నారు మీరు, నాకు ఒక మంచి సూక్తిని ఏదన్నా చెప్పండి స్వామి, మీ ద్వారా వింటాను నేను అని అన్నాడు. నేనా సూక్త అని కాస్త ఆలోచించి ఆయన చెప్పాడు. వర్షార్థమస్తౌ ప్రయతేన మాసాన్ నిశార్థమర్థం దివసం ఎతేత వార్ధక్యహేతోద్వయసానవేవ పరత్రహేతోరిహ జన్మనాచ అని సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పాడు. అదేమిటి అర్థం ఏమిటంటే, వర్షాకాలానికి అవసరమయ్యేటువంటి పదార్థాలను వర్షం లేని సమయంలో అన్నీ సేకరించుకొని పెట్టుకోవాలి. మరి కష్టపడి సంపాదించిన తర్వాత రాత్రికి కావలసినటువంటి పదార్థాలని ఇప్పుడు సేకరించుకోవాలి, పొద్దున పూట సేకరించుకోవాలి, వెళ్తున్నప్పుడు సేకరించుకోవాలి. అలాగే వయస్సు మీద పడేటప్పుడు తనకు అవసరమయ్యేటువంటి పదార్థాలన్నీ కూడా యవ్వన దశలో ఉండేటప్పుడే అన్నీ చక్కగా సంపాదించుకుని పెట్టుకోవాలి. ఇది అసలు మనిషి అనుసరించవలసినటువంటి సూత్రము. మరి ఇదంతా బాగానే ఉంది, కానీ మరుజన్మకు కావలసినటువంటి సంస్కారాలని
పదార్థాలని అంటే ఆత్మకు సంబంధించినటువంటి విషయాలని ఎప్పుడు సేకరించుకోవాలి? ఈ జన్మలోనే సేకరించుకోవాలి. అది ఆ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. ఈ ఇహపరాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇహాన్ని గురించి ఎలాగ నువ్వు పరిశ్రమించి అన్నీ సంపాదించుకుంటావో పరజీవితం పరం గురించి కూడా నువ్వు అలాగే ఆలోచించాలి అని అర్థం అన్నమాట. అప్పుడు ఇతనికి తట్టింది ఈ వల్లభదేవునికి, నేను ఇన్ని రోజులుగా నా పరిపాలన బాగా ఉంది, ప్రజలందరూ చక్కగా సస్య సంపదలతో తులతూగుతున్నారు కదా, ఇంకా నాకేమిటి అనుకున్నాను, కానీ ఈ పరమార్థ చింతన నాకు అసలు లేదే అన్నటువంటి భావం కలిగింది. ఆ పరమాత్మ తత్వాన్ని బోధించినటువంటి ఆ స్పృహ కలిగించినటువంటి ఆ వ్యక్తికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి అతని వెళ్ళిపోయాడు రాజ్యానికి, తన మందిరానికి వెళ్ళిపోయి తన సంపత్పూర్ణ అనేటువంటి మంత్రి, ఆయన చూడండి పేరు కూడా ఎంత బాగుంది, సంపత్పూర్ణుడు, సంపత్తుతో ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు సంపత్పూర్ణ, అతని మంత్రి పేరు. అతన్ని పిలిచి అన్నాడనమాట, ఈ పరమార్థ తత్వం గురించి నేను తెలుసుకోవాలి. ఇప్పుడు రకరకాల వాదాలు వినిపిస్తున్నాయి. అంటే విష్ణువు ఎక్కువ, శివుడు ఎక్కువ, లేదా వేరే వేరే మతాల గురించిన అప్పటికప్పుడే వినిపిస్తూ ఉన్నాయి కొత్తగా. అవన్నీ ఎక్కువ. నేను పరమార్థ తత్వం ఏంటి నిర్ణయం, పరమాత్మ నిర్ణయం, పరమార్థ తత్వ నిర్ణయం కావాలి నాకు ఇప్పుడు, అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి తత్వం ఏది అని నాకు తెలియాలి అని ఆయనతో అన్నాడు, సంపత్పూర్ణంతో. పురుషార్థప్రద వస్తువు శాస్త్ర ప్రమాణపూర్వకంగా పండితులతో తెలుసుకోవాలి, నేను ఇప్పటికప్పుడే నాకు పండిత చర్చ కావాలి అని చెప్పాడు. ఇంకా సంపత్పూర్ణుడు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు, స్వామి దేశ విదేశాల నుంచి పండితోత్తములను ఆహ్వానిద్దాం, అందరితో చర్చలు పెట్టిద్దాం. మరి ఈ చర్చల ఫలితం మనకి ఎలా తెలియాలి అంటే, ఒక శుల్కాన్ని ఒక చెట్టుకో ఒక ప్రదేశానికి వేలాడదిద్దాం. ఇలాగా ఈ వాదనలన్నీ ఫలితంగా ఆ శుల్కం తనంతకు తానే కిందికి వస్తే అప్పుడు అదే ఉత్తమోత్తమమైనటువంటి పరమార్థ తత్వము అని మనం నిర్ణయిద్దామని చెప్పాడనమాట. ఆయన చెప్పేసరికి అబ్బో చాలా బాగుంది, ఇది నిజమే, అలాగ చేద్దాం అంటే ఇంకేముంది, అందరూ వచ్చేస్తున్నారమ్మా, అందరూ పండితోత్తములందరూ కూడా అందరూ వెళ్ళిపోతున్నారు, వివిధ వాదనలు అక్కడ వినిపించేదానికి. ఇవన్నీ నేను వింటూ ఉన్నాను. ఆహా, వల్లభదేవుడి రాజ్యంలో ఇదంతా జరుగుతుంది అని వింటూ ఉన్నానమ్మా నేను. అమ్మో ఎంతంత గొప్ప పండితులు వెళ్తున్నారో అక్కడ, ఎన్ని జరుగుతున్నాయో అక్కడ, ఎవరు చివరికి ఎవరిని నిర్ణయిస్తారు, ఎందుకంటే ఆ పరమాత్మ ఎవరు అన్నటువంటి నిర్ణయం జరుగుతుంది కదా అని నేను కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాను. ఒకరోజు నిద్ర రాలేదు నాకు, అలాగా ఆలోచనలో పడుకుని ఉంటే స్వప్నంలో విష్ణువు కనిపించాడు. స్వప్నంలో విష్ణువు కనిపించి, ఇది నా ఆదేశం, ఇన్ని రోజులుగా నువ్వు మాలా కైంకర్యం చేస్తున్నావు కదా, నువ్వు ఆ వల్లభదేవుని రాజ్యానికి వెళ్ళి పరమార్థ తత్వాన్ని గురించి నువ్వు అక్కడ చర్చించాలి అని చెప్పేశాడు. ఆజ్ఞ. స్వామి, నేనేదో మాలా కైంకర్యం చేస్తున్నాను, నీకు వేదాంగాలలో పారిణులైనటువంటి వాళ్ళెక్కడా, నేనెక్కడా, ఏదో మాలా కైంకర్యం చేసుకునేవాడిని కదా, నేనేదో మాలలు అందంగా కడతాను తప్ప నాకు అంత పెద్ద ప్రవేశం లేదు కదా స్వామి. ఇంకా బిందెలతో తీర్థాన్ని తీసుకొని వస్తాను, అక్కడి నుంచి తీర్థం తెచ్చి నీకు అర్చనలు చేస్తాను, అలంకారాలు చేస్తాను, ఇంకా వింజామర వేస్తాను, అవన్నీ చేస్తాను. కానీ ఆ సేవల కంటే ఈ సేవ ఎంత గొప్పది స్వామి, నాకు అసలు ఏమీ రాదు, నేనేమి నేర్చుకోలేదు అంటే నీ వెనక నేనున్నాను, ఇది నా ఆదేశం, నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఆ చర్చల్లో పాల్గొనాలి, పరమార్థ తత్వ నిర్ణయం నీ వల్లే జరగాలి అన్నారు. అనేసరికి ఇంకా నాకేం పాలుపోలేదమ్మా. ఆయన ఆజ్ఞ అయింది అలాగా, స్వప్నంలో అయినా సరే భగవంతుడు సాక్షాత్కరించి ఇలాగ చెప్పాడు కదా, నేను వెళ్ళి తీరాల్సిందే అని తప్పనిసరిగా ప్రయాణమై వెళ్ళానమ్మా. అంటే తర్వాత ఏం జరిగింది అప్పా అని అడిగింది గోదా. అలా అడిగగానే ఆయన సమాధానం ఏం చెప్పాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం. గోదారంగమన్న తిరువడిగలే శరణం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.